దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా గురువారం రోజున 2 మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్ ఇండియా ఏ, ఇండియా బి జట్ల మధ్య బెంగళూరు వేదికగా మొదలవగా, రెండవ మ్యాచ్ ఇండియా సి, ఇండియా డి జట్ల మధ్య అనంతపురం వేదికగా మొదలైంది. ఇండియా ఏ జట్టుకు కెప్టెన్గా శుభ్మన్ గిల్, ఇండియా బి జట్టుకు కెప్టెన్గా అభిమన్యు ఈశ్వరన్, ఇండియా సి జట్టుకు కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్, ఇండియా డి జట్టుకు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించారు. చివరి నిమిషంలో ఇషాన్ కిషన్ స్థానంలో ఎంట్రీ ఇచ్చిన సంజు శాంసన్ ఇండియా డి తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక ఈ 2 మ్యాచ్లను గనుక పరిశీలిస్తే టీమిండియాకు చెందిన చాలామంది ప్లేయర్స్ తమ మార్కు చూపించలేక ఆటలో స్పార్క్ కొరబడి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. దులీప్ ట్రోఫీలో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు దుమ్ము లేపేస్తారు అని ఎదురు చూసిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. శ్రేయస్ అయ్యర్, పడిక్కల్, పాటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, కేఎస్ భరత్ ఇలా పేరు మోసిన బ్యాట్స్మెన్ అందరూ కూడా పట్టుమని 10 పరుగులు చేయకుండానే అవుట్ అయ్యారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అక్షర్ పటేల్ బ్యాట్స్మెన్గా దులీప్ ట్రోఫీలో సెంచరీ చేసి, సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ మొదటి రోజు మ్యాచ్లో స్టార్ ప్లేయర్స్గా నిలిచారు. బౌలర్లు బాగానే బౌలింగ్ చేయగా బ్యాట్స్మెన్ మాత్రం చెత్త బ్యాటింగ్ చేసి డిఫెన్స్ ఆడే ఓపిక లేక ఆపసోపాలు పడి పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ రోజు 2 మ్యాచ్ల్లో కలిపి 2 బ్యాట్స్మెన్ మాత్రమే అద్భుతమైన బ్యాటింగ్ చేయగా, బౌలర్లలో దాదాపు అందరూ బాగానే బౌలింగ్ చేసినా ఒకరిద్దరూ ఆశించిన మేర రాణించలేదు. ఆ వివరాలన్నీ కూడా హైలైట్స్లో తెలుసుకుందాం. ముందుగా ఇండియా ఏ, ఇండియా బి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే, టాస్ గెలిచిన ఇండియా ఏ జట్టు కెప్టెన్ గిల్ మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇండియా బి తరపున బ్యాటింగ్కు దిగిన ఓపెనర్లు జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్ పర్వాలేదనిపించే ఆరంభం ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే ఆవేష్ ఖాన్ బౌలింగ్లో అభిమన్యు ఈశ్వరన్ 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా, పర్వాలేదనిపించేలా ఆడుతున్న జైస్వాల్ 30 పరుగులు చేసిన తర్వాత ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఓపెనర్లు ఇద్దరూ అవుట్ అయిన తర్వాత ఇండియా బి పతనం ప్రారంభమైంది. ఎన్నో అంచనాల మధ్య 4వ స్థానంలో బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఖాన్ 9 పరుగులు మాత్రమే చేసి ఆవేష్ ఖాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. చాలా కాలం తర్వాత టెస్ట్ క్రికెట్లో బరిలోకి దిగి దేశవాళీ టోర్నమెంట్లో దుమ్ము లేపుతాడు అనుకున్న రిషబ్ పంత్ 7 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. గిల్ అద్భుత క్యాచ్ పట్టడంతో పంత్ అవుట్ అయ్యాడు. ఇక ఐపీఎల్లో ఒక రేంజ్లో మెరుపులు మెరిపించిన నితీష్ రెడ్డి పంత్ అవుట్ అయిన మరుసటి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యి తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 0 పరుగులు చేసి పెవిలియన్ చేరగా, ఆ తర్వాత వచ్చిన సాయి కిషోర్ 1 పరుగుకే అవుట్ అయిపోయాడు. దీంతో ఇండియా బి జట్టు 94 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. ఇండియా బి జట్టు బ్యాటింగ్ స్టామినా చూసిన తర్వాత ఆ జట్టు 100 పరుగుల్లోపే ఆలౌట్ అవ్వడం ఖాయమని అనిపించింది. కానీ క్లిష్ట పరిస్థితుల్లో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ 1 డౌన్ బ్యాట్స్మెన్గా బరిలోకి దిగి అసాధారణ పోరాట పటిమ కనబరిచాడు. అతడికి టైలెండర్ బ్యాట్స్మెన్ నవదీప్ సైని కూడా అద్భుతమైన తోడ్పాటు అందించాడు. వీరిద్దరూ కలిసి ఇండియా ఏ జట్టు బౌలర్లను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొని ఇండియా బి జట్టు పరువు కాపాడారు. మంచి స్కోరు చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. మొదటి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి ముషీర్ ఖాన్ సూపర్ బ్యాటింగ్తో 105 పరుగులు చేసి సెంచరీ సాధించగా, నవదీప్ సైని 29 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఇండియా బి జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు నష్టపోయి 202 పరుగులు చేయగలిగింది. ఇండియా ఏ జట్టు బౌలర్స్లో ఖలీల్ అహ్మద్, ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్ ముగ్గురు కూడా చెరొక 2 వికెట్లు దక్కించుకున్నారు. మిగిలిన బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 14 ఓవర్లకు గాను 50 పరుగులు సమర్పించుకుని 1 వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. మరో బౌలర్ తనుష్ కోటియన్ 6 ఓవర్లకు గాను 27 పరుగులు సమర్పించుకుని 1 వికెట్ కూడా దక్కించుకోలేదు. ఈ ఇద్దరు బౌలర్లు మాత్రం ఈ రోజు మ్యాచ్లో వికెట్లు దక్కించుకోకపోగా మిగతా బౌలర్ల కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఇప్పుడు ఇండియా సి, ఇండియా డి జట్ల మ్యాచ్ హైలైట్స్ని ఒకసారి చూద్దాం. టాస్ గెలిచిన ఇండియా సి కెప్టెన్ గైక్వాడ్ మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. బ్యాటింగ్కు దిగిన ఇండియా డి జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు మంచి ఆరంభం అయితే ఇవ్వలేదు. ఓపెనర్లు టైడ్ 4 పరుగులకు యష్ దుబే పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ 9 పరుగులు మాత్రమే చేసి మరోసారి చెత్త బ్యాటింగ్ చేశాడు. టీమిండియా జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న పడిక్కల్ 0 పరుగులు చేసి తాను టీమిండియాకు ఇప్పట్లో ఎంపికయ్యే ఛాన్సే లేదని చెప్పకనే చెప్పేశాడు. 5వ స్థానంలో వచ్చిన రికీబోయ్ 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వగా, తెలుగు ఆటగాడు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ 13 పరుగులు చేసి తన ఫామ్ ఇంకా గతంలో లాగానే చెత్తగా ఉందని మరోసారి స్టాంప్ వేసి మరీ నిరూపించాడు. ఇలా ఇండియా డి జట్టు బ్యాట్స్మెన్ అందరూ కూడా పెవిలియన్కు దారేది అని పరిగెడుతుంటే ఆ జట్టు 76 పరుగులకే 8 వికెట్లను కోల్పోయింది. దీంతో ఆ జట్టు 100 పరుగుల మార్కు దాటుతుందని ఎవరూ కూడా కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి పరిస్థితుల్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అసాధారణ బ్యాటింగ్ చేసి అబ్బురపరిచాడు. అతడికి హర్షదీప్ సింగ్ టైలెండర్ బ్యాట్స్మెన్గా చక్కటి సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ కలిసి 9వ వికెట్కు 84 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అక్షర్ పటేల్ 118 బంతుల్లో 86 పరుగులు చేసి దుమ్ములేపగా హర్షదీప్ సింగ్ 33 బంతులను డిపెండ్ చేసి 13 పరుగులు రాబట్టాడు. వీరిద్దరి పోరాట స్ఫూర్తి కారణంగా ఇండియా డి జట్టు 48.3 ఓవర్లు ఆడి 10 వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేయగలిగింది. ఇండియా సి జట్టులో విజయ్ కుమార్ వైశాఖ్ 3 వికెట్లు పడగొట్టగా అన్షుల్ కంబోజ్ అలానే హిమాన్షు చౌహాన్ చెరొక 2 వికెట్లు దక్కించుకున్నారు. మిగతా బౌలర్స్లో మానవ్ సుతార్, హృతిక్ షోకీన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇండియా డి జట్టు త్వరగా ఆలౌట్ అయ్యాక తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా సి జట్టు కూడా ఆశించినంత గొప్ప ప్రదర్శన అయితే చేయలేకపోయింది. ఇండియా సి జట్టు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులకు, సాయి సుదర్శన్ 7 పరుగులకు, హర్షిత్ రాణా బౌలింగ్లో అవుట్ అయ్యారు. మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్లు ఇద్దరిని కూడా హర్షిత్ రాణా త్వరగా అవుట్ చేసి ఇండియా సి జట్టుకు కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే రంగంలోకి దిగిన అక్షర్ పటేల్ ఇండియా సి జట్టు వన్డౌన్ బ్యాట్స్మెన్ ఆర్యన్ జుయల్ను 12 పరుగులకు, 4వ స్థానంలో వచ్చిన పాటీదార్ను 13 పరుగులకు పెవిలియన్ పంపాడు. దీంతో ఇండియా సి జట్టు 43 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి కష్టాలను కొని తెచ్చుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా సి జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బాబా ఇంద్రజిత్ అలానే అభిషేక్ పోరెల్ ఇద్దరూ కలిసి మ్యాచ్ ముగిసే వరకు కూడా మరొక వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. మ్యాచ్ ముగిసే సమయానికి బాబా ఇంద్రజిత్ 15 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా అభిషేక్ పోరెల్ 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ఇండియా సి జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లకు గాను 4 వికెట్లు నష్టపోయి 91 పరుగులు చేయగలిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.